ఇక ఫటాఫట్ న్యూస్ చూస్తే దేశవ్యాప్తంగా మొదటి విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. మొదటి విడతతో 20 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17, యూపీ 8, మహారాష్ట్ర 7, ఉత్తరాఖండ్, అస్సాం స్థానాల్లో 5, బీహార్, ఒడిశా స్థానాల్లో 4, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ స్థానాల్లో 2, ఛత్తీస్గఢ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ స్థానాల్లో 1 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికలకు ఏపీ ముస్తాబైంది. ఇక మిగిలింది కొద్ది గంటలు మాత్రమే. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పటిష్టం చేశారు. నవ్యాంధ్రలో మొత్తం జనాభా 5,30,60,1971 మంది వరకు ఉన్నారు. వీరిలో ఓటర్ల సంఖ్య 3,93,45,717 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 1,94,67,339 మంది కాగా మహిళా ఓటర్లు 1,98,421 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 3,967 మంది ఉన్నారు. అత్యధిక ట్రాన్స్జెండర్లు ఓటర్లు కాకినాడ సిటీలో 142 మంది ఉండగా భీమవరంలో 104 మంది ఉన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 16 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో అక్కడ పోలింగ్ ప్రారంభానికి ముందు గంట పాటు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో నిజామాబాద్లో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విజయవాడ పడమటి నియోజకవర్గంలోని శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్లో పవన్ కళ్యాణ్ ఓటు వేయనున్నారు. ఎన్నికల కమిషన్పై ఏపీ సీఎం చంద్రబాబు కన్నెరు చేశారు. అధికారులు బదిలీలు, ఐటీ దాడులకు నిరసనగా సీఈఓ బ్లాక్ ఎదుట నిరసనకు దిగారు. నిరసనతో ఈసీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు సీఈఓ ద్వివేదిని కలిశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించే ఎన్నికల కమిషన్ తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ కొమ్ము కాయట్లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియమావళికి లోబడే తమకు సూచనలు చేస్తోంది తప్ప ఏ ఒక్క పార్టీకు సహకరించడం లేదని, ఆదేశించడం లేదని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని, ఎన్నికల నిర్వహణలో తాము అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు ద్వివేది. ఓటమి భయంతో టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో డబ్బు, మద్యం ఏరులై పారుతోందని, అయినా సరే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ విజయబాబు కలిశారు. టీడీపీ డబ్బులు పంచుతున్నట్లు ఆయనకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో సిఐలు డబ్బులు పంచుతున్నారని వారు ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై సిపిఎం నేత రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు ఈసీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఈసీ వ్యవహార శైలిపై తాము రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేశామన్నారు. ఈసీ ఇప్పటికైనా నిష్పక్షపాతంగా, పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు రామకృష్ణ. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు అనంతపురం జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు జిల్లా ఎస్పీ జీవిజీ అశోక్ కుమార్. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే 14 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పోలీస్ సిబ్బంది వచ్చాయంటున్న జిల్లా ఎస్పీ జీవిజీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దంపల్లి పార్లమెంటు పరిధిలోకి వచ్చే బెల్లంపల్లి నియోజకవర్గంలో 222 పోలింగ్ కేంద్రాలు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాడ్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంటు స్థానాలు ఎన్నికల పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విజయారావు. రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి పోలింగ్ సెంటర్కి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర బలగాలతో పాటు మాజీ ఆర్మీ ఉద్యోగులు, వాలంటీర్ సభ్యులు పోలింగ్ సెంటర్లోని డ్యూటీ చేస్తారని చెప్పారు. పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు విజయారావు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కిడ్నాప్కు గురైన మహిళ ఆచూకీ లభ్యమైంది. మంగళవారం పద్మను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పద్మ కోసం గాలింపు చర్యలు చేపట్టగా నిడిజిని ప్రాంతంలో ఓ వాహనంలో పద్మ ఆచూకీ లభ్యమైంది. ఆ మహిళను పొద్దుటూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో ఈవీఎంలను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు అధికారులు. అంతకుముందు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఈవీఎంలపై పలు సూచనలు చేశారు. ఓటర్లను మద్యం డబ్బుతో ప్రభావితం చేయకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే తనిఖీల్లో పోలీసులు సుమారు 3 కోట్ల రూపాయల నగదును పట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 2830 కేంద్రాల్లో 533 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలీసు అధికారులు ఈ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది ప్రయాణికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఆ ప్రాంతమంతా జనంతో కిటకిటలాడుతోంది. ప్రతిరోజు ఆంధ్రాకు 40 రైళ్లు వెళ్తుంటాయని, అవి కాకుండా రానున్న 3 రోజుల్లో ప్రత్యేకంగా 36 రైళ్లు నడుస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ చెప్పారు. నగరం పల్లెకు పయనమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు ఓటు వేసేందుకు తమ సొంత ఊర్ల బాట పడుతున్నారు. హైదరాబాద్లోని ప్రజలు స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఎల్బీ నగర్తో పాటు పలు ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్లో కూడా జనాలు ప్రయాణాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు ఏపీ ప్రజలు. విజయవాడకు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనాలకు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టోల్ లేకుండా వదిలిపెట్టాలంటూ ఆందోళన చేపట్టారు వాహనదారులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కేసీఆర్ వ్యాఖ్యానించారంటూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. హిందూగాళ్లు, బొందుగాళ్లు, దిక్కుమాలిన దరిద్రపు గాళ్లు అని కించపరిచేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ ప్రసంగం కాపీని పరిశీలించిన ఈసీ ఈ నెల 12వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. గడువులోగా వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఒకరోజు ముందుగానే పోలింగ్ సామాగ్రిని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు అప్పగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు విశాఖపట్నం సిద్ధమైంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటు నియోజకవర్గాలకు రేపు జరగబోయే ఎన్నికలకు దాదాపు 40,000 మంది సిబ్బంది విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో ఉన్న 9 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం, అరకు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంది యంత్రాంగం. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు అధికారులు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతులకు పోలింగ్ సామాగ్రిని తరలింపు జరుగుతోంది. జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 2910 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ కోసం 20,500 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్ లో పోలీసులు సోదాలు నిర్వహించి సందీప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ ఇప్పటి వరకు 15 కోట్ల నగదును ఓటర్లకు పంచాడని పోలీసులు తెలిపారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి సందీప్ సమీప బంధువు అని, ఆయన కోసం పని చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చాడన్నది సందీప్ కోడ్ భాషలో రాసుకున్నాడు. పోలీసులు ఆ భాషను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
నోటాకు ఓటు వేస్తే ఉపయోగం లేదన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. నీతి నిజాయితీ కలిగిన నాయకుల్ని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల విచ్చలవిడిగా డబ్బు పంపకం జరుగుతోందన్నారు ఆయన. రాష్ట్రంలో వ్యక్తులపై ఆధారపడి ఎన్నికలు జరుగుతుండడం దురదృష్టకరమని, ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు మానిటరింగ్ ఉండాలన్నారు. దయచేసి ఓటరు తన హక్కును ఉపయోగించుకోవాలన్నారు చలసాని. తనకు సంబంధించిన వ్యక్తి దగ్గర 10 లక్షల రూపాయలు దొరికాయంటూ తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. నేడు ఆయన తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని కింది స్థాయి క్యాడర్ను కొన్నారని ఆరోపించారు కొండ. తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్న భయంతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భద్రతలో అధికారులు నిర్లక్ష్యం బయటపడింది. స్వయంభూ నరసింహుని వీడియోలు తీయకూడదు అని నిబంధన ఉన్న ఏకంగా ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో స్వయంభూ నరసింహుని మూల విరాట్టుల వీడియోలు యూట్యూబ్లో ప్రైవేటు వ్యక్తులు అప్లోడ్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా స్థానికులు మీడియా ప్రతినిధులు పునర్నిర్మాణం అవుతున్న ప్రధాన ఆలయం వద్దకు వెళ్లాలన్న ఆలయ అధికారులు అనుమతి కావాలంటూ ప్రశ్నించే ఆలయ భద్రతా సిబ్బంది బయట వ్యక్తులు వచ్చి స్వామివారి వీడియోలు తీసినా కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక విజయనగరం జిల్లాలో ఎన్నికల పోలింగ్కు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా విజయనగరం సహా నియోజకవర్గ కేంద్రాల్లో కేంద్ర బలగాలు, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ సిబ్బందితో పాటు పోలీసు అధికారులు మార్చి పాస్ట్లో నిర్వహించి ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు ఈవీఎంలను తరలించారు. జిల్లాలో 3800 పోలింగ్ కేంద్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 5448 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 2104 మంది సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ పోలీస్ బలగాలతో భద్రతను ఏర్పాట్లు చేశామన్నారు ఏపీఎస్పీ. అలాగే అన్బురజన్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్ విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తిరుపతి ఎస్పీ అంజురాజ్. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్లో 4000కు పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఈవీఎంలతోనే 12 బ్యాలెట్ యూనిట్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి కార్తికేయ. మోహన్ బాబు, వైవీఎస్ చౌదరిల మధ్య మరో ఇష్యూ తెర మీదకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వైవీఎస్ చౌదరి భూమిని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలోనే మోహన్ బాబు కూడా భూమిని కొనుగోలు చేశారు. మోహన్ బాబు కొనుగోలు చేసిన భూమిలో ఇంటిని నిర్మించుకోగా వైవీఎస్ చౌదరి మాత్రం భూమిని అలాగే ఖాళీగా ఉంచారు. కొన్ని రోజుల క్రితం సలీం సినిమా విషయంలో చెక్ బౌన్స్ కేసులో కోర్టు నెల రోజుల్లో డబ్బులు కట్టాలని ఆదేశించడంతో తన స్థలంలోకి తనను అనుమతించడం లేదని వైవీఎస్ చౌదరి తెలిపారు. బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటున్నారని చెప్పి లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని, లేదంటే చట్టపరంగా ప్రొసీడ్ అవుతానని లీగల్ నోటీసులో తెలిపారు వైవీఎస్ చౌదరి. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల విధుల నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కన్నుమూశాడు. విధుల నిమిత్తం మధుర నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వై నాగరాజు ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెళ్లాడు. విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో నాగరాజు అక్కడికే మృతి చెందాడు. నారాయణపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మట్టి దిబ్బలు కూలడంతో 11 మంది ఉపాధి హామీ కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన మరికల మండలం తీలేరులో చోటు చేసుకుంది. తీలేరు గ్రామానికి చెందిన 30 మంది ఉపాధి హామీ కూలీలు 2 గ్రూపులుగా గ్రామ శివారులో జరుగుతున్న ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు. ఇందులో 15 మంది లోయలో ఉన్న గుంతలు దిగి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై మట్టి దెబ్బలు పడ్డాయి. దీంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రొక్లైన్ సాయంతో మట్టి దెబ్బలు తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. నారాయణపేట జిల్లాలో జరిగిన ఉపాధి కూలీల ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను
పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మంత్రులు అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలికి చేరుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. బొగ్గు పెట్టెలతో హైదరాబాద్ నుంచి రాయచూరి వెళ్తున్న గూడ్స్ రైలు వికారాబాద్ రైల్వే జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పట్టాలపై పడిపోయిన బోగీలను తొలగించారు. ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వశిష్ఠ స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 20 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. అయితే ప్రమాదంలో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో విద్యార్థులను పంట కాలువ నుంచి బయటకు తీశారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు పడనున్నట్లు తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ అధికారులు. అటు రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వర్షాల వలన ఆంధ్రప్రదేశ్లో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో హీరో నారా రోహిత్, నటి పూనం కౌర్, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిపాలించే సమర్థవంతమైన నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారని అంబికా కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరారు. ర్యాలీలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. అమేథీ నుంచి ఇప్పటికే 3 సార్లు విజయం సాధించిన రాహుల్ గాంధీ ఈసారి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. ఈ స్థానం కాకుండా కేరళలోని వాయనాడు స్థానం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు. రఫేల్ వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. రఫేల్ డీల్ విషయంలో అవినీతి జరిగిందని భావిస్తున్నట్లు విచారణ చేస్తామని, విచారణ తేదీలను త్వరలోనే తెలుపుతామని తెలిపింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. మోదీ 3,000 కోట్ల రూపాయలని అనిల్ అంబానీకి దోచిపెట్టిందన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారణకు ఒప్పుకుందన్న ఆయన, ఈ విషయంపై ఎప్పుడైనా ఎక్కడైనా మోదీతో డిబేట్ను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ జీవితంపై దర్శకుడు అమెంగ్ కుమార్ పీఎం నరేంద్ర మోదీ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో ఈ సినిమా విడుదలను ఆపివేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన కోర్టు విడుదలకు అనుమతిచ్చింది. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం విడుదలను నిలిపివేయాలని ఆదేశం ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలాంటి బయోపిక్స్ విడుదలవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న టీడీపీ నేత గల్లా జయదేవ్ అకౌంటెంట్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. దీంతో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి వ్యతిరేకంగా ఐటీ శాఖ చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్ష సాధింపు చర్యగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడి ఐటీ దాడులు జరుగుతుంటే వేధిస్తున్నారని చెప్పడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. For more updates, please subscribe 99 TV Telugu.